లో ఉన్నవి నువ్వు గుర్తెరగలగాలి. నీలో ఉన్నవి ఈరోజు నీకు అర్థం కావడంలే, ఒకరిలో ఉన్నవి నీకు అర్థమవుతున్నాయి. అర్థమవుతుందా? వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అంటున్నావు, కానీ నువ్వు చేసిన తప్పు నీకు అర్థం కావడంలే. నీలో ఉన్న పొరపాటు నీకు అర్థం కావడంలే. నీలో ఉన్న దుర్మార్గమైన స్వభావం, నీలో ఉన్న దుష్టత్వం, నీలో ఉన్న పనికిమాలిన స్వభావం, నీలో ఉన్న నీచమైన ఆ స్వభావం నువ్వు బయటకు తీసుకురాలేకపోతున్నావు, వదిలిపెట్టలేకపోతున్నావు. అది మాత్రం అలాగే ఉంటుంది. అది మాత్రం అలాగే ఉంచుకొని ఏమండి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలబడి మీద ఏడిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఆశీర్వదిస్తాడు? నీలో ఉన్నది తీసివేసుకోవాలి కదా. నీలో ఉన్నది వాడు సరుకుంది కదా, సాధ్యం గడ సరుకుంది కదా, అది తీసివేసుకోవాలి కదా. నీ స్వభావం మార్చుకోవాలి కదా, నీ బుద్ధి మార్చుకోవాలి కదా. బైబిల్లో మీరు ప్రియమైన వాళ్ళదా ఏమని నువ్వు